ఇరాన్ యుద్ధం ఇంకెన్నాళ్లు సాగుతుంది? దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వంట గ్యాస్ మంటలు ఇంకెన్నాళ్లు సాగుతాయి? గ్యాస్ అందుబాటులో లేక జనం పడుతున్న బాధలేంటి? తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు కూడా ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నాయా? యుద్ధంతో భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో వంట గ్యాస్ కొరత ఒకటని చెప్పక తప్పదు. భయంతో కొంత, కొరత కారణంగా మరికొంత ఇప్పుడు జనం గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల దగ్గర బారుడు తీరుతున్నారు. ఏదో విధంగా గ్యాస్ బండను భుజాన వేసుకునే ఇంటికి వెళ్లాలని తపస్సు చేసేవాళ్లు ఉన్నారు. అసలు దేశంలో వంట గ్యాస్ ఇంకెన్ని రోజులు వస్తుందో తెలియక జనం భయపడుతున్న మాట వాస్తవం. ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్లకు పక్షం రోజుల ముందు వరకు 24 గంటల్లో సిలిండర్ పంపిణీ జరిగేది. ఇప్పుడు వారమైనా సిలిండర్ రావడం లేదు. ఫోన్ చేస్తే నాట్ వర్కింగ్ అని రికార్డ్ డేట్ సమాధానం వస్తోంది. బుకింగ్ ప్రాసెస్ కాకపోవడం, డెలివరీ కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అదనంగా డబ్బులు చెల్లించేందుకు సైతం జనం సిద్ధంగా ఉన్నప్పటికీ లక్షల మంది కస్టమర్లకు నిరీక్షణ తప్పడం లేదు. ఒకరిద్దరికి మాత్రమే సుదీర్ఘ పోరాటం తర్వాత గ్యాస్ సిలిండర్ చేతికొస్తోంది. एलपीजी सिलेंडर लेके क्यों आता था सर? मेरे को वांटेडली यहाँ पे जो है उसको सता रहे जैसा समझ में आ रहा है। यहाँ पे एजेंसी वाले क्या बोल रहे? फिर यहाँ कौन भी अवेलेबल में नहीं है आपको यहाँ फिर बोल कोई रेस्पॉन्सिबल है ही नहीं सर, कोई है नहीं। एक आदमी एक ऑपरेटर रहता, अगर कोई जो है इसको हमको रेस्पॉन्स देता तो हम परेशान क्यों होते? आज नहीं कल मिलता बोल तो हम कुछ भी एडजस्ट कर लेते थे। कोई जिम्मेदार ले रहे ही नहीं यहाँ पे, कोई किसी को जिम्मेदारी है ही नहीं। గ్యాస్ కొరతకు రియల్ రీజన్ ఏంటి? దేశ ప్రజలు ఎల్పీజీపై ఎంత మేర ఆధారపడి బతుకుతున్నారు లాంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నిజానికి భారతదేశానికి ఏటా దాదాపు 33 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అవసరం. గ్యాస్ సిలిండర్ల విషయానికొస్తే ఇది సంవత్సరానికి దాదాపు 235 కోట్ల సిలిండర్లతో సమానమని గుర్తించాలి. అంటే రోజుకు 64 లక్షల సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. ఎల్పీజీలో 88% ఇళ్లలోనే వినియోగిస్తున్నారు. మిగిలిన 12% హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు వెళ్తోంది. పైగా 60% విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. మిగిలినది దేశంలోని చమురు శుద్ధీకరణ కర్మాగారాల నుంచి బయటకు తెస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధంతో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రస్తుత సంక్షోభానికి కారణమవుతోంది. ఎట్లా అంటే సిలిండర్ అయిపోతూనే బుక్ చేసి తీసుకునేవాళ్ళు సార్. ఇప్పుడు ఏంటంటే సిలిండర్లు ఒకవేళ వస్తాయో రాదో, గ్యాస్ కొరత ఏర్పడుతుంది కావచ్చు అనే ఆలోచనతో కొద్దీ తొందరనే బుక్ చేసుకోవడం జరుగుతుంది సార్. దానివల్ల జనాలందరూ ఇబ్బంది పడి గ్యాస్ రాదేమో, అయ్యో గ్యాస్ అది అనుకొని దానివల్ల ఒక 10-20% గ్యాస్ బుకింగ్ అనేది పెరగడం జరిగింది సార్. జనాలు కూడా ఏమనుకుంటారంటే మాకు వస్తలేదు, గ్యాస్ వస్తుందో రాదో, యుద్ధం జరుగుతుంది కదా అనే ఉద్దేశం కొద్దీ చేసుకుంటారు. కానీ దాదాపు అట్లాంటి కొరత అనేది ఏం లేదు సార్. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గృహ ఎల్పీజీ అవుట్లెట్ల వెలుపల పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. వివాహ వేదికలలో ఉద్రిక్తత నెలకొంది. ఇది అత్యవసర పరిస్థితి లాంటిదని క్యాటరింగ్ సంస్థల నిర్వాహకులు అంటున్నారు. ఇక వాణిజ్య సిలిండర్ల ధర చుక్కలనంటింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో కమర్షియల్ సిలిండర్ 1900 నుంచి 2500 రూపాయలకు చేరుకుంది. అందులో కొంత బ్లాక్ మార్కెట్ కూడా ఉంది. లక్నో అయినా, గోరఖ్పూర్ అయినా, తెలుగు రాష్ట్రాలైనా జనం బారుడు తీరక తప్పలేదు. ఎల్పీజీ షార్టేజ్ అనేది మా మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మేము ఒక క్యాటరింగ్ సర్వీసెస్ కావచ్చు, ఇక్కడ రెగ్యులర్ బిజినెస్ వల్ల కావచ్చు, ఈ బిజినెస్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఈరోజు మేము రెగ్యులర్ పంపించే వాటన్నిటి మీద కూడా వాటికి కూడా రెడ్యూస్ చేసి, మెనూలో రెడ్యూస్ చేసేసి, ఏదైతే మనకి గ్యాస్ తక్కువ ఉంటే తక్కువ గ్యాస్ అవసరం లేని వస్తువులని తయారు చేసి పంపించే విధంగా మేము కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్ క్యాటరింగ్స్ ఉన్నటువంటి మేము స్కూల్స్కి కానీ ఆఫీసెస్ కానీ పంపిస్తాం. వాటిలో మెనూలో చేంజెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ ప్రీ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది మాకు ఎప్పుడైతే డిపెండెన్సీ మాకు గ్యాస్ వచ్చినంత వరకు మేము సప్లై చేయగలుగుతాం, లేకపోతే మేము దీన్ని సప్లై చేయలేమని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీహార్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల బుకింగ్ 3 రోజులుగా ఆపేశారు. దాని ప్రభావంతో హోటళ్లు మూతపడ్డాయి. పంజాబ్ లుధియానా, ఫరీద్కోట్ లో సర్వర్ పనిచేయకపోవడంతో దేశీయ సిలిండర్ బుకింగ్లు కూడా సాధ్యం కాలేదు. అనేక జిల్లాల్లో వాణిజ్య సిలిండర్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ముంబై, పూణేలో గ్యాస్ కొరత కారణంగా దాదాపు 20% హోటళ్లు మరియు రెస్టారెంట్లు మూసేశారు. బెంగళూరు, హైదరాబాద్ లో 3 రోజులుగా వాణిజ్య సిలిండర్లు అందలేదని రెస్టారెంట్లు ఫిర్యాదు చేశాయి. మరి ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుంది? బ్లాక్ మార్కెటింగ్ ను అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదు?